కిమ్స్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న శ్రీతేజను పరామర్శించేందుకు అల్లు అర్జున్ కు షరతులతో కూడినటువంటి అనుమతినిచ్చారు రామ్ గోపాల్ పేట్ పోలీసులు. కిమ్స్ హాస్పిటల్ కు ఎప్పుడు రావాలన్నా తమకు సమాచారం ఇవ్వాలంటూ నోటీసులు ఇచ్చారు. కిమ్స్ హాస్పిటల్ కి వచ్చే విషయం కూడా రహస్యంగా ఉంచాలని అన్నారు. ఎప్పుడొచ్చేది తమకు ముందస్తు సమాచారం ఇస్తే తగిన విధంగా భద్రతా ఏర్పాట్లు తీసుకుంటామన్నారు పోలీసులు. సమాచారం ఇవ్వకుండా వస్తే పూర్తి బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని ఆ నోటీసులో పేర్కొన్నారు. కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శ్రీతేజను పరామర్శించేందుకు అల్లు అర్జున్ కు షరతులతో కూడినటువంటి అనుమతినిచ్చారు రామ్ గోపాల్ పేట్ పోలీసులు. కిమ్స్ హాస్పిటల్ కు ఎప్పుడు రావాలన్నా సరే తమకు వెంటనే సమాచారం ఇవ్వాలంటూ ఆ నోటీసులో పేర్కొన్నారు. కిమ్స్ హాస్పిటల్ కి వచ్చే విషయం కూడా చాలా రహస్యంగా ఉంచాలని చెప్పారు. ఎప్పుడు వచ్చేది తమకు ముందస్తు సమాచారం ఇస్తే తగిన విధంగా భద్రతా ఏర్పాట్లు తీసుకుంటామని కూడా పోలీసులు చెప్పారు. ఒకవేళ కనుక సమాచారం ఇవ్వకుండా వస్తే పూర్తి బాధ్యత తీసుకోవాల్సి వస్తుందని నోటీసులో పేర్కొన్నారు. కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శ్రీతేజను పరామర్శించేందుకు అల్లు అర్జున్ కు షరతులతో కూడినటువంటి అనుమతి ఇచ్చారు రామ్ గోపాల్ పేట్ పోలీసులు. కిమ్స్ హాస్పిటల్ కు ఎప్పుడు రావాలన్నా సరే తమకు వెంటనే సమాచారం ఇవ్వాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. ఆ నోటీసులకు సంబంధించి ఆ నోటీసులో ఏముంది పూర్తి అప్డేట్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రమేష్ వైట్ల సిద్ధంగా ఉన్నారు పూర్తి అప్డేట్ అందించడానికి. రమేష్ వైట్ల, అల్లు అర్జున్ ఎప్పుడైనా సరే అంటే ఒకవేళ ఆసుపత్రికి రావాలనుకుంటే వితౌట్ సమాచారం లేకుండా ఆసుపత్రికి రావద్దు. అంతేకాకుండా సమాచారం ఇచ్చే ఆసుపత్రికి రావాలి. ఒకవేళ సమాచారం ఇవ్వకుండా ఆసుపత్రికి వచ్చినట్టయితే దానికి పూర్తి బాధ్యత మీదే అని చెప్పి కూడా పోలీసులు అటు నోటీస్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మీరు రావాలనుకున్నప్పుడు గంట ముందు కనుక చెప్పడం, తర్వాత ప్రోగ్రామ్ కూడా షార్ట్ కట్ గా ఉండాలి. అంతేకాకుండా ఎవరికి తెలియకుండా రహస్యంగా మీరు వచ్చి వెళ్ళిపోవచ్చు అని చెప్పి కూడా అటు చెప్పడం జరిగింది. అయితే ఎందుకంటే ఒకవేళ అల్లు అర్జున్ అక్కడికి వస్తున్నారని చెప్తే అభిమానులు రావచ్చు, లేకుంటే అక్కడ తొక్కిస్తాడు జరగవచ్చు. భారీగా అభిమానులు వస్తే ఆసుపత్రి పేషెంట్లు కావచ్చు, వాళ్ళకి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి సమాచారం లేకుండా మీరు ముందస్తుకు వస్తే మీరు వచ్చి వెళ్లే వరకు కూడా మేము తగిన విధంగా చర్యలు తీసుకుంటాం, బందోబస్తు ఏర్పాటు చేసుకుంటాం, అందుకు సంబంధించి ఏర్పాట్లు చేసుకుంటామని చెప్పి కూడా అధికారులు చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి నిన్న కూడా అదే విషయాన్ని చెప్పడం జరిగింది. ఇవాళ వచ్చి కూడా అదే విషయాన్ని కూడా పోలీసులు చెప్పి నోటీసులు మేనేజర్ కరుణాకర్ కూడా ఇచ్చి వెళ్ళడం జరిగింది. కాబట్టి అల్లు అర్జున్ అటు ఆసుపత్రికి వెళ్లాలనుకున్నప్పుడు తప్పనిసరిగా పోలీసులకు సమాచారం ఇవ్వాలి, పోలీసులకు ముందస్తుగా చెప్పాలి. ముందస్తు సమాచారం పోలీసులకు ఇవ్వకుండా రావద్దు అని చెప్పారు. ఎందుకంటే వస్తే దాన్ని పూర్తి బాధ్యత మీరే తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అల్లు అర్జున్ అక్కడ ఉన్న బాలుని పరామర్శించాలి, బాలు ఆరోగ్యం తెలుసుకోవాలన్నా, కుటుంబ సభ్యులను పరామర్శించాలన్నా తప్పనిసరిగా పోలీసులకు ముందస్తుగా సమాచారం ఇచ్చే వెళ్ళవలసి ఉంటుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. రైట్ రమేష్ వైట్ల, థాంక్స్ ఫర్ ద అప్డేట్.